రాజకందుకూరి గారు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే టికెట్ల ధరలు రెమ్యునరేషన్స్ మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఈ థియేటర్లలో ఆల్రెడీ మనం కొనే పాప్కార్ను, సమోసా, వాటర్ బాటిల్ వీటన్నిటికి సంబంధించి బిగ్ డిస్కషన్. నెటిజన్స్ ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు గత 3-4 రోజుల నుంచి. హైకోర్టు చెప్పినా కూడా అదేం అమలు అవ్వట్లేదు అనేది మరికొందరు అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? 100% ఐ స్ట్రాంగ్లీ అపోజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ సినిమాకి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ హై అనుకుంటే పాప్కార్న్ గాని కాఫీ 370 రూపాయలండి, కొన్ని చోట్ల 450 రూపీస్. అవును, పాప్కార్న్ లో మీరు దాంట్లో క్యారమెల్ ఏదో ఉంటుంది, అది 580 రూపీస్ 570 రూపీస్. అంటే ఆ ప్రైస్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న 4 స్నాక్స్ కొనుక్కుని నలుగురికి 4 కాఫీలు కొంటే 2860 3120 అయింది అనుకోండి, అది క్రైమ్ అండి నా దృష్టిలో, క్రైమ్. అలాంటప్పుడే ఎవరికైనా కానీ కడుపు మండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రీజనబుల్ గా ఎందుకు చేయరు? సునీల్ నారాయణ గారు ఏఎంబి ఓనర్ అయినా ఎంత రీజనబుల్ గా పెట్టారు ప్రైసింగ్ అండి. ఐ వాస్ షాక్డ్. మొన్న నేను ఏఎంబికి ఏదో సినిమాకి వెళ్తే 130-150 రూపాయలు కాఫీ ఉంది, విచ్ ఇస్ రీజనబుల్ అండి. ఆ మాత్రం మీరు ఆ ఎంబీస్ లో అంత కాఫీ ఉందంటే దట్ ఇస్ రీజనబుల్. 370 ఏంటండి? సో ఈ ప్రైసింగ్ ఏదైతే ఉంది, నేను ఐమాక్స్ లోనే చూస్తానండి సినిమా. రీజన్ ఏంటంటే ఐమాక్స్ లో చాలా రీజనబుల్. 70 రూపాయలు ఎంత అవుతుంది, 50 రూపాయలు ఎంత వాటర్ బాటిల్, అది కూడా పెద్దది ఇస్తారు. ఈ అఫోర్డబిలిటీ ఇది ఎందుకు చూడట్లేదు? ఎంటర్టైన్మెంట్ ఇది ఒక క్రైమ్ లో ఎందుకు చూస్తారు? ఇది ఒకటి పర్టికులర్ అంటే ఇది అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఇండస్ట్రీకి సంబంధించి. ఇండస్ట్రీ ఒక విలన్ గా మిగతా ప్రేక్షకులు చూసే విషయంలో కానీ మీరు ఒత్తిడి తెచ్చే వాతావరణం ఏమైనా ఉందా? ఇక్కడ ఎవరి సెక్టర్ వాళ్ళదండి ఈ విషయంలో. ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సినిమా ఏదైతే థియేటర్ వ్యవస్థలో పీవీఆర్ సెక్టర్ కి ఎవరు చెప్తారండి? ఎవరు కమెంట్ చేయగలరు? వాళ్ళు దిస్ ఈజ్ నా థియేటర్ చైన్ ఇలా ఉంది, ఇష్టమైతే ప్లే చేసుకోండి, నా కాఫీ నా క్యాంటీన్ రేట్స్ ఇవన్నీ వాళ్ళు ఫిక్స్ చేశారు. దాని మీద కంట్రోల్ లేదు కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేవాలి, ఎక్కడ తేవాలో తెలియాలి తేవాలి. మరి కొన్ని చోట్ల ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ లో ఏమంటే మీరు చాయ్ పాయింట్ అని ఒక కాఫీ ఉందండి, బయట 70 రూపాయలు టీ, అది 430 రూపాయలు ఎయిర్పోర్ట్ లో అమ్ముతారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏంటండి అసలు చెప్పండి? ఇదే బయటకు వెళ్ళారనుకోండి, ఎయిర్పోర్ట్ బయట పార్కింగ్ లాట్ లో అమ్ముతాడండి 100 రూపాయలు 90 రూపాయలు కాఫీ అమ్ముతారు. ఎవ్రీవేర్ అవకాశం దొరికినప్పుడల్లా, లేకపోతే మనం ఇది కట్టడానికైనా కాస్ట్ రికవర్ చేస్తున్నారు. ఇది జరిగినప్పుడు 100% ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్ అండి. వాట్ ఈస్ ది కాఫీ అండ్ పాప్కార్న్ రేట్ అండి?